హాయ్ అండి, నేను ఉప్పల్ బాలండి. నా లాస్ట్ వీడియో అండి. ఇంకా బిగ్ బాస్ ప్లీజ్ వేజమని తెలియజేయనది ఏమనగా మా టీవీ అండ్ నాగార్జున సార్కి స్పెషల్గా ఏంటంటే నన్నైతే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తీసుకుని మీకు రేటింగ్ వస్తుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా, కామెడీ ఇస్తా, టాస్క్లు ఆడగలుగుతా, అన్నీ వస్తాయి. నేను ప్రతి ఒక్క సీజన్ చూస్తున్నా. బిగ్ బాస్కి వెళ్ళాలని నాకు కోరిక ఉంది, నన్ను పంపిమని మరీ అంటారు. నా ఫ్యాన్స్ అందరు కోరుకుంటున్నారు, ప్రతి ఒక్కరు మెసేజ్ చేస్తున్నారు. దయచేసి నా ఫ్యాన్స్ ఇప్పుడు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. నిజంగా చెప్తున్నాను, నా లైఫ్లో మీరు మర్చిపోలేను. నా ఫ్యాన్స్ అందరినీ మీకు ధన్యవాదాలు. ప్లీజ్ కింద మా టీవీకి ఉప్పల్ బాలు వైర్ కలర్ తీసుకుని ఒక్క మెసేజ్ చేయండి. అగ్ని పరీక్ష కింద మా టీవీ కింద. ఇది నా లాస్ట్ వీడియో. నాకు చెప్పి ఇంకా రోజు నాకే అనిపిస్తుంది ఏంటి అడుకోవాలా అన్న ఒక ఫీలింగ్ ఉంది. ఆడుకోవడం తప్పలేదు. ప్లీజ్ ఒక్క అవకాశం నేను కోరుకుంటున్నాను. ఇండస్ట్రీని అయితే మరీ కోరుకుంటున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. అగ్ని పరీక్షకి నేను వెళ్ళాను, అక్కడ నాకు న్యాయం జరగలేదు. నాకు ఒక టాస్క్ ఇవ్వలేదని చెప్పాను, బల్ల గుద్దుకొని చెప్తున్నా. అక్కడ నన్ను అవమానించే క్వశ్చన్లు అడిగారు కానీ ఒక టాస్క్ కానీ ఒక గేమ్ ఇవ్వలేదు. నాది మొత్తం వీడియో పెట్టలేదు. నేను ఇప్పటికి ఏం చెప్తున్నానంటే, ఒక మనిషిని పిలిచి టాస్క్ ఇవ్వండి, గేమ్ ఆడండి. నాకు అక్కడ మాట్లాడడానికి శాతకాక కాదు, వాళ్ళ దగ్గర నేను ఖండించడానికి, అప్పుడు నా కళ నిరూపించుకోవడానికి, అంటే వాళ్ళ మీద అరిచేది ఉండేనా నాకు అర్థం కాదు. ఎలా అరుస్తామండి? ఒక ట్రేజ్ ఎక్కినా అక్కడ జడ్జెస్ మీద భయం బూగులు ఉంటుంది కడుపులో. ఎలా మాట్లాడాలి? మనకు ముందల స్టెప్ ఇస్తారా అయ్యారా? ఏమైనా వల్గర్గా మాట్లాడితే మనం ఏమన్నా ఖండిస్తారేమో, మళ్ళీ నాకు అవకాశం ఇరని చెప్పి నేను భయపడి కొంచెం తగ్గాను. ఏదో మాట్లాడి కాదు, క్వశ్చన్ కౌంటర్ వేస్తే నేను కూడా దుమ్ము దులిపేవాని. అర్థమవుతుందా నేను ఎందుకు తగ్గానంటే అవకాశం పోతామని చెప్పి భయపడ్డాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాటని కాదు, నాకు టాస్క్ ఇవ్వలేదు కానీ ఫుల్ వీడియో పెట్టండి. నేను వరకు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ప్రతి దానికి నేను సమాధానం చెప్పిన. అది నాకు తెలుసు, అది పోయే వాళ్ళకి అర్థమవుతుంది. నమస్తే, నేను ఉప్పల్ బాలు. నిజంగా ఈరోజు అన్నని కలిసిన. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా నీ సాంగ్స్కి అయితే నేను చాలా బిగ్ ఫ్యాన్, చాలా బాగా మాట్లాడతావు. నిజంగా నీ సాంగ్ అయితే నిజంగా మామూలుగా ఉంటుంది. ఏడా వినాయక చవితి అయినా ఏ పెళ్లి అయినా మీ సాంగ్ వేస్తే తీన్ వరకు నువ్వు వాడిన పనులు నేనైతే చిన్నప్పుడు మస్తు డాన్స్ చేసేవాడిని. నిజంగా నేను చూస్తే అనుకోలేదు. ఉప్పల్ బాలను చూస్తే కూడా అంటే బిహేవియర్ వైజ్ అది వైజ్ కూడా చాలా మంచోడు. అండ్ ఇవాళ మా స్టూడియోలో ఇంటర్వ్యూ అవ్వడం జరిగింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ యూ బాలు. నీ గురించి చాలా మంచి థింగ్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. నువ్వు ఎట్లా హార్డ్ వర్క్ చేసినావు, ఎట్లా కష్టపడ్డావు, ఎట్లా పైకి వచ్చినావు. అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ నువ్వు చాలా ఫేమస్, నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ లో నేను కూడా ఒక ఫ్యాన్. హాయ్ అండి, నేను ఉప్పల్ బాలండి. నా లాస్ట్ వీడియో అండి. ఇంకా బిగ్ బాస్ ప్లీజ్ వేజమని తెలియజేయనది ఏమనగా మా టీవీ అండ్ నాగార్జున సార్కి స్పెషల్గా ఏంటంటే నన్నైతే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తీసుకుని మీకు రేటింగ్ వస్తుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా, కామెడీ ఇస్తా, టాస్క్లు ఆడగలుగుతా, అన్నీ వస్తాయి. నేను ప్రతి ఒక్క సీజన్ చూస్తున్నా. బిగ్ బాస్కి వెళ్ళాలని నాకు కోరిక ఉంది, నన్ను పంపిమని మరీ అంటారు. నా ఫ్యాన్స్ అందరు కోరుకుంటున్నారు, ప్రతి ఒక్కరు మెసేజ్ చేస్తున్నారు. దయచేసి నా ఫ్యాన్స్ ఇప్పుడు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. నిజంగా చెప్తున్నాను, నా లైఫ్లో మీరు మర్చిపోలేను. నా ఫ్యాన్స్ అందరినీ మీకు ధన్యవాదాలు. ప్లీజ్ కింద మా టీవీకి ఉప్పల్ బాలు వైర్ కలర్ తీసుకుని ఒక్క మెసేజ్ చేయండి. అగ్ని పరీక్ష కింద మా టీవీ కింద. ఇది నా లాస్ట్ వీడియో. నాకు చెప్పి ఇంకా రోజు నాకే అనిపిస్తుంది ఏంటి అడుకోవాలా అన్న ఒక ఫీలింగ్ ఉంది. ఆడుకోవడం తప్పలేదు. ప్లీజ్ ఒక్క అవకాశం నేను కోరుకుంటున్నాను. ఇండస్ట్రీని అయితే మరీ కోరుకుంటున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. అగ్ని పరీక్షకి నేను వెళ్ళాను, అక్కడ నాకు న్యాయం జరగలేదు. నాకు ఒక టాస్క్ ఇవ్వలేదని చెప్పాను, బల్ల గుద్దుకొని చెప్తున్నా. అక్కడ నన్ను అవమానించే క్వశ్చన్లు అడిగారు కానీ ఒక టాస్క్ కానీ ఒక గేమ్ ఇవ్వలేదు. నాది మొత్తం వీడియో పెట్టలేదు. నేను ఇప్పటికి ఏం చెప్తున్నానంటే, ఒక మనిషిని పిలిచి టాస్క్ ఇవ్వండి, గేమ్ ఆడండి. నాకు అక్కడ మాట్లాడడానికి శాతకాక కాదు, వాళ్ళ దగ్గర నేను ఖండించడానికి, అప్పుడు నా కళ నిరూపించుకోవడానికి, అంటే వాళ్ళ మీద అరిచేది ఉండేనా నాకు అర్థం కాదు. ఎలా అరుస్తామండి? ఒక ట్రేజ్ ఎక్కినా అక్కడ జడ్జెస్ మీద భయం బూగులు ఉంటుంది కడుపులో. ఎలా మాట్లాడాలి? మనకు ముందల స్టెప్ ఇస్తారా అయ్యారా? ఏమైనా వల్గర్గా మాట్లాడితే మనం ఏమన్నా ఖండిస్తారేమో, మళ్ళీ నాకు అవకాశం ఇరని చెప్పి నేను భయపడి కొంచెం తగ్గాను. ఏదో మాట్లాడి కాదు, క్వశ్చన్ కౌంటర్ వేస్తే నేను కూడా దుమ్ము దులిపేవాని. అర్థమవుతుందా నేను ఎందుకు తగ్గాను అంటే అవకాశం పోతామని చెప్పి భయపడ్డాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాటని కాదు, నాకు టాస్క్ ఇవ్వలేదు కానీ ఫుల్ వీడియో పెట్టండి. నేను వరకు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ప్రతి దానికి నేను సమాధానం చెప్పిన. అది నాకు తెలుసు, అది పోయే వాళ్ళకి అర్థమవుతుంది. నమస్తే, నేను ఉప్పల్ బాలు. నిజంగా ఈరోజు అన్నని కలిసిన. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా నీ సాంగ్స్కి అయితే నేను చాలా బిగ్ ఫ్యాన్, చాలా బాగా మాట్లాడతావు. నిజంగా నీ సాంగ్ అయితే నిజంగా
మామూలుగా ఉండదు. ఏడ వినాయక చవితి అయినా ఏ పెళ్లి అయినా మీ సాంగ్ వేస్తే థీమ్ వర్క్ వాడిన పనులు నేనైతే చిన్నప్పుడు మస్తు డాన్స్ చేసేవాడిని. నిజంగా నేను చూస్తాను ఉప్పల్ చూస్తే కూడా అంటే బిహేవియర్ వైజ్ అది వైజ్ కూడా చాలా మంచోడు. అండ్ ఇవాళ మా స్టూడియోలో ఇంటర్వ్యూ అవ్వడం జరిగింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ యూ బాలు. నీ గురించి చాలా మంచి థింగ్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. నువ్వు ఎట్లా హార్డ్ వర్క్ చేసినావు, ఎట్లా కష్టపడ్డావు, ఎట్లా పైకి వచ్చినావు. అండ్ ఐ విష్ యూ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ నువ్వు చాలా ఫేమస్, నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ లో నేను కూడా ఒక ఫ్యాన్.